హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే మీకు పులిహార చేసి చూపించేస్తున్నాను. ఒకసారైతే చూడండి. ఈ పులిహార అయితే చాలా టేస్ట్‌గా ఉందండి. చింతపండు పులిహార అనమాట. అంటే 2 కేజీల వరకు పులిహార చేశాను. సో, దానికోసం ఇవన్నీ తాలింపులండి. పులిహారలో తాలింపులు ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉంటాయన్నమాట. అవి పంటి కింద పడుతూ ఉంటే పులిహార టేస్ట్ భలే ఉంటది. దానికోసం తాలింపులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండు పులుసు ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. సో, మేము 8దో తారీఖు నైట్ అనమాట. జనవరి 8దో తారీఖు నైట్ అయితే కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం కోసం వెళ్ళాము. దానికోసం మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకొని దారిలో తినడానికి ఈ పులిహోరనైతే ప్రిపేర్ చేసేసుకున్నామండి. చూడండి, పులిహోర బాగా టేస్ట్‌గా రావాలి అంటే గనక తాలింపనేది బాగా అంటే వేగాలనమాట పప్పులన్నీ కూడా. ఆ తాలింపు దినుసులు ఎంత బాగా వేగుతాయో పంటి కింద పడినప్పుడు కరకరలాడుతూ అంతే బావుంటాయండి. ఈ తాలింపనేది సిమ్‌లో పెట్టి అస్సలు వేయకండి. తాలింపులన్నీ వేగిపోయిన తర్వాత చూడండి, పచ్చిమిరపకాయలు వేయండి. అలానే ఎండుమిరపకాయలు వేయండనమాట. వేసిన తర్వాత వాటితో పాటు ఇవి కూడా మంచిగా వేగిపోతాయి. వేగిపోయిన తర్వాత అందులోనే కాస్త పసుపయితే వేసేయండి. ఎందుకంటే ఆయిల్‌కి పట్టేసి పసుపు స్మెల్ రాకుండా ఉంటదనమాట. అన్నంలో వేస్తే ఒక్కొక్కసారి స్మెల్ రావచ్చు. అంటే వస్తది అని కాదు, ఒక్కొక్కసారి రావచ్చు. సో, తాలింపులో వేయడం వలన ఆ పసుపనేది స్మెల్ రాదు. నేనైతే పసుపుని తాలింపులోనే వేసేస్తాననమాట. అలాగే కాస్త ఇంగ వేయండి. ఇంగువ వేస్తేనండి నిజంగా గుడిలో పులిహోరలాగే ఉంటదనమాట. ఎంత తిన్నా వద్దు అని అయితే అనిపించదు. అంత టేస్ట్‌గా ఉంటది ఇంగువ. అలానే ఈ ఇంగ వేసిన తర్వాత కాసేపు కొంచెం తిప్పండి. అలా ఇలా చూడండి ఎంత బావున్నాయో తాలింపులు. దాదాపు 2 కేజీల రైస్ వరకు చేశానండి. మేమొక 7 మెంబర్స్ వరకు పుణ్యక్షేత్రాలకైతే వెళ్ళిపోయాము. చూడండి, అన్నము ఇలా ఆరబెట్టేసుకున్నాను. ఆరబెట్టుకొని తగినంత ఉప్పు అంటే సాల్ట్ అయితే వేసేసాననమాట. వేసి చింతపండు గుజ్జు, తగినంత చింతపండు గుజ్జు కూడా వేసేసాను. అంటే దాదాపుగా నేను అరకిలోకి తక్కువ చింతపండునైతే ఉడికించానండి. అంటే పావు కిలోకి ఎక్కువ, అరకిలోకి తక్కువ చింతపండునైతే 2 కేజీల రైస్‌కి ఉడికించాను. మాకు కొంచెం పులుపు ఎక్కువే ఇష్టమండి. మేము పుల్ల పుల్లగానే తింటాము. అలా అని పులుపేమి ఎక్కువ అనిపించదు. సో, చాలా బావుంటది. ఈ రకంగా అయితే కలిపేసుకుంటున్నాను. చింతపండు పులుసుని బాగా దగ్గరగా ఉడికించాను. ఎందుకంటే ఈ పులిహోర మాకు 2 రోజులు నిలవ ఉండాలని బాగా దగ్గరగా ఉడికించాననమాట. 2 రోజులైనా కూడా పాడవదండి ఇలా చేసి పెట్టుకుంటే. మనకి జర్నీల్లోకి చాలా బావుంటది. నాకు బేషనీలో కలపడానికి కుదరక నేనొక మంచి క్లాత్ అయితే వేసేసుకొని దానిపైనైతే కలిపేసానండి. అంతా చింతపండు పట్టట్లేదని. ఇలా అయితే ఫ్రీగా ఉంటది అనిపించి ఇలా చేశానండి. చూడండి, ఈ తాలింపులన్నీ అందులో పోసేసాను. సో, ఈ రకంగా తాలింపులన్నీ అందులో వేసేసి కలిపానండి. ఎంత బావుందంటేనండి, గుడిలో కూడా ఒక ఇద్దరు ముగ్గురికి అంటే పెడితే అసలు చాలా బావుందని ఇష్టంగా తిన్నారు. చూడ్డానికి ఎంత బావుందో తినడానికి కూడా అంతే బావుందండి. మీరు కూడా ఇలా పులిహోర తయారు చేయండి. మీకొచ్చు కానీ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. మెయిన్‌గా తాలింపు వేగడమే దీనికి పెద్ద ట్విస్ట్ అండి. అంటే తాలింపు వేగిన దాన్ని బట్టే పులిహోర అనేది టేస్ట్ వస్తది. అలానే ఉప్పు, చింతపండు తగినంత వేసుకుంటే చాలా బావుంటది. మేమైతే నిజంగా చెప్తున్నానండి, 3 డేస్ తిన్నాము. 8దో తారీఖు నైటు డిన్నర్ కానిచ్చుకుని మా ప్రయాణాన్నయితే మొదలుపెట్టాము. 8దో తారీఖు నైటు ఓకేనండి. ఆ రోజు నుంచి 9, 10 యాక్చువల్‌గా 8 నైట్ ప్రిపేర్ చేసింది. 9దో తారీఖు, 10దో తారీఖు కూడా ఈ పులిహోరనైతే మేము తిన్నాము. కొద్దిగా ఉంటే కూడా మరుసటి రోజు 11దో తారీఖున కూడా కొంచెం తినడం జరిగింది. చాలా బావుందండి. ఎక్కడ పాడవలేదు. సో, మేము కూడా ఈ బయట ఫుడ్‌ని ఇష్టపడము. దానికోసమే కొన్ని ఐటెమ్స్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని, నిలవ ఉండేవి ఇంట్లోనే చేసుకొనైతే మేము ఈ పుణ్యక్షేత్రాలకైతే వెళ్ళడం జరిగిందండి. ఈ సంక్రాంతి మాకు చాలా బాగా జరిగింది. మీకెలా జరిగిందో గూడా కామెంట్ చేయండి. మీకు గాని ఈ వీడియో నచ్చిందనుకోండి, ఒక్క లైక్ చేయండి ప్లీజ్ అండి. కష్టపడి చేస్తూ ఉన్నాను కదా! ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.